మామ వెల్కమ్ బ్యాక్. సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. సో ప్రతిరోజు మన ఛానల్లో షార్ట్స్ వీడియోస్ని అండ్ మెయిన్ వీడియోస్ని మిస్ అవ్వకుండా వాచ్ చేసాను మామ. అండ్ కంటెంట్ వచ్చేద్దాం. ఈ ఫిబ్రవరి 4వ వారంలో థియేటర్లో ఓటీటీలో 17 సినిమాలు వస్తున్నాయి. మరి ఆ సినిమాలు ఏంటనేది మనం ఈ వీడియోలో డిస్కషన్ చేసుకుందాం. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వాచండి. మొదటిగా థియేటర్లో రిలీజ్ అయ్యే మూవీస్ గురించి మాట్లాడుకుందాం మామ. అందులో ఫస్ట్ మూవీ సైరన్. తమిళ యాక్టర్ జైమ్ రవి నటించిన లేటెస్ట్ మూవీ. సో రీసెంట్గా 1 వీక్ బ్యాక్ ఈ సినిమా ఫస్ట్ తమిళ్లో రిలీజ్ అయ్యి సూపర్ టాక్ వచ్చిందనమాట. మొత్తానికి సినిమా హిట్ అయింది. సో ఇప్పుడు ఈ సినిమా సేమ్ టైటిల్తో తెలుగు డబ్బుడ్ వర్షన్లో ఈ నెల ఫిబ్రవరి 23న ఇంకొక 2 రోజుల్లో తెలుగులో అయితే రిలీజ్ చేయబోతున్నారు. అండ్ ఆల్రెడీ తెలుగు ట్రైలర్ కూడా యూట్యూబ్లో ఉంది. సో గుడ్ న్యూస్ ఏంటంటే ఈ సినిమా డిజిటల్ రైట్స్ బ్యాక్ చేసింది. అంటే ఓటీటీ హక్కులు తీసుకుంది డిస్నీ ప్లస్ హాట్స్టార్ అండ్ సాటర్స్ పార్ట్నర్ టీవీ హక్కులు స్టార్ మార్ట్ టీవీ తీసుకుంది. క్లియర్. నెక్స్ట్ సెకండ్ మూవీ సుందరం మాస్టర్. కమెడియన్ అండ్ యాక్టర్ వైవా ఆశ నడుస్తున్న లేటెస్ట్ మూవీ. ఈ సినిమా ఈ నెల ఫిబ్రవరి 23న ఇంకొక 2 రోజుల్లో థియేటర్లో రిలీజ్ అవుతుంది. అండ్ ట్రైలర్ రీజన్గా రిలీజ్ అయింది యూట్యూబ్లో. మంచి రెస్పాన్స్ వచ్చింది మామ. సో మొత్తానికి ట్రైలర్ బాగుంది అండ్ మంచి కాన్సెప్ట్ అనమాట. మంచి మెసేజ్ కూడా ఉంది సినిమాలో. సో డోంట్ మిస్ ఇట్. ఓకే. నెక్స్ట్ థర్డ్ మూవీ మస్త్ షేడ్స్ ఉన్నాయరా. కమెడియన్ అండ్ యాక్టర్ అభినవ్ గౌతమ్ నడుస్తున్న లేటెస్ట్ మూవీ. సో ఈ సినిమా కూడా ఈ నెల ఫిబ్రవరి 23న థియేటర్ రిలీజ్ అవుతుంది. సో రీజన్గా ట్రైలర్ కూడా రిలీజ్ అయింది. సో చెక్ ఇట్. ఓకే. నెక్స్ట్ ఫోర్త్ మూవీ వ్యూహం. డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్ వస్తున్న లేటెస్ట్ మూవీ. అండ్ రీసెంట్గా జనవరి మంత్ రిలీజ్ కావాల్సిన సినిమా పోస్ట్పోన్ అయింది. సో ఫైనలీ ఈ సినిమా ఈ నెల ఫిబ్రవరి 23న వ్యూహం అనే టైటిల్తో పార్ట్ 1 రిలీజ్ అవుతుంది. ఇక పార్ట్ 2 నెక్స్ట్ మంత్ మార్చి 1న శబదం అనే టైటిల్తో రిలీజ్ అవుతుంది. ఈ 2 సినిమాల ట్రైలర్ కూడా రీసెంట్గా ఒక 4 days బ్యాక్ యూట్యూబ్లో డ్రాప్ అయింది. సో చెక్ ఇట్. నెక్స్ట్ ఫిఫ్త్ మూవీ బ్రహ్మయుగం. సో రీసెంట్గా ఈ సినిమా ఓన్లీ మలయాళం లాంగ్వేజ్లో మాత్రమే వరల్డ్ వైడ్ రిలీజ్ సినిమా బ్లాక్ బస్టర్ అయింది మామ. కలెక్షన్స్ మాత్రం రచ్చలేపేస్తుంది. సో ఫైనల్లీ ఈ సినిమా తెలుగు డబ్బుడ్ వర్షన్లో సేమ్ టైటిల్తో ఈ నెల ఫిబ్రవరి 23న తెలుగులో రిలీజ్ చేయబోతున్నారు. తెలుగు ట్రైలర్ కూడా ఆల్రెడీ యూట్యూబ్లో ఉంది. ఇది ఒక హారర్ అండ్ థ్రిల్లర్ మూవీ. సినిమా అంతా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు బ్లాక్ అండ్ వైట్, నో కలర్ మామ, ఓన్లీ బ్లాక్ అండ్ వైట్. అండ్ మాస్టర్ పీస్ అని చెప్పొచ్చు, ఎందుకంటే మమ్ముటి గారి యాక్టింగ్ ఆ లెవెల్ ఉంది కాబట్టి. ఇక గుడ్ న్యూస్ ఏంటంటే ఈ సినిమా ఓటీటీ హక్కులు తీసుకుంది ఎవరంటే సోనీ ఓటీటీ తీసుకుంది. సో అదనమాట. ఓకే. నెక్స్ట్ సిక్స్త్ మూవీ సీతన్నపేట గేట్. ఇది ఒక తెలుగు లో బడ్జెట్ మూవీ. అండ్ ఈ సినిమా ఈ నెల ఫిబ్రవరి 23న థియేటర్ రిలీజ్ అవుతుంది. ట్రైలర్ ఆల్రెడీ యూట్యూబ్లో అయితే ఉంది. సో చెక్ ఇట్. నెక్స్ట్ సెవెంత్ మూవీ ముఖ్య గమనిక. సో ఇది కూడా ఒక తెలుగు లో బడ్జెట్ మూవీ అనమాట. సో ఫైనల్ ఈ సినిమా ఈ నెల ఫిబ్రవరి 23న థియేటర్ రిలీజ్ అవుతుంది. సో ట్రైలర్ అయితే ఉంది మా, సో చెక్ చేసుకోండి. ఓకే. నెక్స్ట్ ఎయిత్ మూవీ ఒక్కడు. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన బ్లాక్ బస్టర్ మూవీ. ఆల్రెడీ సినిమా థియేటర్లో 4Kలో రిలీజ్ చేశారు 2 times. ఇది 3rd time. సో ఈ నెల ఫిబ్రవరి 23, 24, 25 ఈ 3 dates కొన్ని మెయిన్ థియేటర్లో మాత్రమే ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నారు. అది కూడా 4Kలో. అండ్ టికెట్స్ అయితే అవైలబుల్ ఉంది బుక్ మై షో అండ్ పేటిఎం యాప్లో. సో చెక్ ఇట్. చెక్ చేసుకొని బుక్ చేసుకొని సినిమా అయితే చూసేయండి 4Kలో. నెక్స్ట్ 10th మూవీ రణం. ఇది తమిళ సినిమా. సో రీసెంట్గా ఒక 4 days బ్యాక్ ఈ మూవీ ట్రైలర్ అయితే యూట్యూబ్లో డ్రాప్ అయింది. సో తమిళ్లో ట్రైలర్ చూసాము, చాలా బాగుంది. అండ్ ఈ సినిమా కాన్సెప్ట్ ఏంటంటే ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మూవీ అనమాట. అండ్ ఒక మర్డర్ ఇన్వెస్టిగేషన్ సంబంధించి ఒక థ్రిల్లర్, చాలా బాగుంది ఇంట్రెస్ట్గా. అండ్ మన తెలుగు యాక్టర్ వైభవ్ ఈ సినిమాలో మెయిన్ హీరో. అండ్ వైభవ్ ఎక్కువగా కామెడీ సంబంధించిన సబ్జెక్ట్స్ తీసుకుంటాడు, కానీ ఇప్పుడు ఫస్ట్ టైం ఒక డిఫరెంట్ జానర్ అయితే టచ్ చేశాడు, ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మూవీ. సో మొత్తానికి కంటెంట్ అయితే బాగుంది అనిపిస్తుంది. మొత్తానికి ఈ సినిమా మనకు ఓటీటీ వర్షన్లో తెలుగు డబ్బుడ్ వర్షన్లో ఒకవేళ స్ట్రీమింగ్ అయితే మీకైతే రికమెండ్ చేస్తున్నా. ఈ సినిమా ఓటీటీ హక్కులో తీసుకుంది 10 కోటా ఓవర్సీసీ ఓటీటీ. అండ్ ఒకవేళ ఈ సినిమా అమెజాన్ ప్రైమ్లో తెలుగు డబ్బుడ్ వర్షన్ స్ట్రీమింగ్ అయితే చూసాను మామ. నెక్స్ట్ ఆర్టికల్ 370. అండ్ హీరోయిన్ ప్రేమ్ అనే మెయిన్ లీడర్లో చేస్తున్న లేటెస్ట్ మూవీ. సో మొత్తానికి ఈ నెల ఫిబ్రవరి 23న ఈ సినిమా ఓన్లీ హిందీ లాంగ్వేజ్లో మాత్రమే రిలీజ్ అవుతుంది. ఒకవేళ ఈ సినిమా మనకు ఓటీటీ వర్షన్లో తెలుగు డబ్బుడ్ వర్షన్ స్ట్రీమింగ్ అయితే ఫస్ట్ థియేటర్ సినిమా సక్సెస్ అవని తర్వాత మళ్ళీ చూసుకుందాం, రికమెండ్ చేయాలో లేదని అప్పుడు చెప్తాను. సో ప్రజెంట్ అయితే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా. ఈ డేట్లో ఈ సినిమా వస్తుంది, మీకు జస్ట్ ఇన్ఫర్మేషన్ ఉండాలి కదా. సో అందుకే అప్డేట్ ఇస్తున్నా. ఓకే. అండ్ నెక్స్ట్ మూవీ విత్తై కారన్. తమిళ యాక్టర్ అండ్ కమెడియన్ సతీష్ మెయిన్ లీడర్లో చేస్తున్న లేటెస్ట్ కామెడీ ఎంటర్టైనర్. సో మొత్తానికి ఈ సినిమా ఈ నెల ఫిబ్రవరి 23న థియేటర్ రిలీజ్ అవుతుంది. సో ఈ సినిమా కూడా చూద్దాం మామ, ఎందుకంటే కామెడీ అండ్ కొంచెం థ్రిల్లర్ ఎలిమెంట్స్ అయితే ఉండబోతుంది.
సో ట్రైలర్ అయితే బాగుంది అదనమాట. ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే మూవీస్ గురించి మాట్లాడుకుందాం. అందులో ఫస్ట్ మూవీ యాంటోనీ. సో రీసెంట్గా ఈ సినిమా థియేటర్ రిలీజ్ అయింది మలయాళంలో సేమ్ టైటిల్తో, అండ్ సినిమా సూపర్ హిట్ అయిందనమాట. ఇది ఒక యాక్షన్ ఎంటర్టైనర్. సో మొత్తానికి ఈ సినిమా సేమ్ టైటిల్తో తెలుగు డబ్బుడ్ వర్షన్లో ఈ నెల ఫిబ్రవరి 23న ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ చేయబోతున్నారు. ఆల్రెడీ తెలుగు ట్రైలర్ కూడా ఆహా వీడియోని యూట్యూబ్ ఛానల్లో ప్రజెంట్ అయితే అవైలబుల్ ఉంది. సో చెక్ ఇట్. నెక్స్ట్ సెకండ్ మూవీ మలైకోట వాలీబన్. ద కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ గారు నటించిన లేటెస్ట్ పీరియాడిక్ డ్రామా మూవీ. సో రీసెంట్గా ఈ సినిమా వరల్డ్ వైడ్ ఓన్లీ మలయాళ లాంగ్వేజ్లో మాత్రం రిలీజ్ అయ్యి సినిమా ఓవరాల్గా డిజాస్టర్ అయింది. సో ఇప్పుడు థియేటర్లో రిలీజ్ అయిన 4 వారాల గ్యాప్లోనే ఇప్పుడు ఈ సినిమాని డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ వాళ్ళు ఈ సినిమా స్ట్రీమింగ్ చేస్తున్నారు. అది కూడా 5 లాంగ్వేజ్లో మామ, తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం 5 లాంగ్వేజ్లో స్ట్రీమింగ్ చేస్తున్నారు. తెలుగు ట్రైలర్ కూడా అవైలబుల్ ఉంది. సో చెక్ ఇట్. ఓకే. నెక్స్ట్ థర్డ్ మూవీ తమిళ యాక్టర్ అండ్ కమెడియన్ ఆర్జే బాలాజీ నటించిన లేటెస్ట్ మూవీ సింగపూర్ సలూన్. సో రీసెంట్గా ఈ సినిమా తమిళ్లో రిలీజ్ అయింది థియేటర్లో. జస్ట్ యావరేజ్ స్టాక్ మాత్రమే అండ్ వన్ టైం వాచబుల్ అనమాట. మంచి మెసేజ్ అయితే ఉంది. సో ఫైనల్లీ ఈ సినిమా ఈ నెల ఫిబ్రవరి 23న 10 కోట ఓవర్సీస్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. నెక్స్ట్ ఫోర్త్ అప్డేట్ పోచర్. ఇది ఒక క్రైమ్ థ్రిల్లర్ డ్రామా సిరీస్ అనమాట. సో మొత్తానికి ఈ వెబ్ సిరీస్ మనకు ఈ నెల ఫిబ్రవరి 23న అమెజాన్ ప్రైమ్లో తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం టోటల్లీ 5 లాంగ్వేజ్లో స్ట్రీమింగ్ చేయబోతున్నారు. సో ఒకసారి ట్రైల్ అయితే ఉంది. సో చెక్ ఇట్. ఓకే. అండ్ నెక్స్ట్ ఓటీటీ అప్డేట్ శీష్ మహల్. సో ఈ మూవీ ఈ నెల ఫిబ్రవరి 22న ఈటీవీ ఓటీటీ యాప్లో స్ట్రీమింగ్ చేయబోతున్నారు. సో ఆల్రెడీ ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ కూడా యూట్యూబ్లో ఉంది. ఒకసారి చెక్ చేసుకోండి. మీకు ఇంప్రెస్గా అనిపిస్తే కనుక సినిమా చూడండి, లేకపోతే స్కిప్ చేసండి. నెక్స్ట్ అవతార్ ద లాస్ట్ ఎయిర్ బెండర్. సో ఈ వెబ్ సిరీస్ నెట్ఫ్లిక్స్లో ఈ నెల ఫిబ్రవరి 22న మనకు స్ట్రీమింగ్ చేయబోతున్నారు. మోస్ట్లీ ఈరోజు మిడ్ నైట్ 12 గంటలకి స్ట్రీమింగ్ అవుతుంది, లేకపోతే రేపు మధ్యాహ్నం 1:30 నెట్ఫ్లిక్స్లో మల్టిపుల్ ఆడిలో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు, తమిళ్, హిందీ, ఇంగ్లీష్ ఇలా 4 లాంగ్వేజ్లో. అండ్ ఆల్రెడీ ట్రైలర్ అయితే అరాచకంగా ఉంది. సో మిస్ అవుతుంది. ఈ వీకెండ్న ఓటీటీలో వచ్చే సినిమాల గురించి ఒక స్పెషల్ వీడియో చేయబోతున్నా. ఫ్రైడే రోజు ఎవ్రీ ఫ్రైడే ఒక వీడియో ఉంటుంది. అదేవిధంగా ఆ వారంలో థియేటర్లో ఓటీటీలో ఏ సినిమాలు వస్తున్నాయనేది ప్రతి బుధవారం ఒక వీడియో ఉంటుంది. కాబట్టి ఈ వీకెండ్న మీరు ఏ సినిమాలు చూడాలి, ఓటీటీలో వచ్చిన సినిమాలు అని మీకు ఒక వీడియో రికమెండ్ చేయబోతున్నా. ఆ వీడియో కోసం వెయిట్ చేయండి. ఓకే. సో మొత్తానికి ఇన్ఫర్మేషన్ నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి అండ్ వీడియోని షేర్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. వీడియోని షేర్ చేయండి అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. సో నెక్స్ట్ మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ మేము ఉంటాం మామ. బాయ్.